హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ నుంచి ఒక జాబ్ ఓపెనింగ్, సీమెన్స్ నుంచి ఒకటి, ఇన్ఫోసిస్ నుంచి 2 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరు త్వరగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆ డిసిప్లిన్ అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2019 నుంచి 2024 బ్యాచ్ పాస్వర్డ్స్ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. డెమాన్స్ట్రేట్ ఎఫెక్టివ్, క్లియర్ అండ్ ప్రొఫెషనల్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ప్రొవైడ్స్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ టు అమెజాన్ సెల్లర్స్ అండ్ మెర్చెంట్స్ ఇంక్లూడింగ్ ద అప్రోప్రియేట్ ఎస్కలేషన్ ఆఫ్ సెల్లర్ ఇష్యూస్. ఓకేనా, అమెజాన్లో ఎవరైతే మనకి సెల్లర్స్ రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే దాన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది, కంగారు పడద్దు. యాక్టివ్లీ సీక్స్ సొల్యూషన్స్ త్రూ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ ఐడెంటిఫైస్ ట్రెండ్స్ టు అప్రోప్రియేట్ ఛానల్ ఇంక్లూడింగ్ ఇంప్రూవ్మెంట్ సజెషన్స్. Liaise with other departments such as customer service, merchant investigations, or payment teams as required to resolve seller issues and questions. ఓకేనా, మీరు మీ డిపార్ట్మెంట్తో పాటు కస్టమర్ సర్వీస్, మెర్చెంట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ పేమెంట్ టీమ్స్తో కూడా మీరు కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సెల్లర్కి ఇష్యూస్ అనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయో అలాంటప్పుడు అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాదే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఇది నాన్ ఐటీ పొజిషనే, బట్ ఎవరికైతే జాబ్ లీడ్ ఉంటుందో సో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే సీమెన్స్ నుంచి ట్రైనీ ఆపర్చునిటీ టు క్యాష్ అనే పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఇది ఒక ఎస్ఐపి రోల్ అనమాట. దీనికి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆ డిసిప్లిన్ అడుగుతున్నారు. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క స్కిల్స్ చూసుకుంటే నాలెడ్జ్ ఇన్ ఈఆర్పి అడుగుతున్నారు. ప్రిఫరబుల్లీ శాప్లో కనుక మీకు నాలెడ్జ్ ఉంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఆర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ లాజిస్టిక్స్. ఓకే, మీ ఎడ్యుకేషన్ అనేది లాజిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అబిలిటీ టు వర్క్ ఇన్ ఎ టీమ్, గుడ్ కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అడుగుతున్నారు. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ డ్యూరింగ్ ద మంత్ ఎండ్స్. అదర్నెస్ టు రోబస్ట్ ట్రాకింగ్ మెకానిజం అండ్ ప్రొసెసర్ ట్రాన్సాక్షన్స్ ఆన్ డైలీ బేసిస్. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. ఎవరైతే ఎస్ఐపి నేర్చుకుని ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి ప్రాసెస్ ట్రైనీ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు, పూణే లొకేషన్ కోసం. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. కానీ బీకామ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. క్యాండిడేట్స్ నీడ్స్ టు హ్యావ్ 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వర్బల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇది ఒక నాన్ ఐటీ పొజిషన్. ఇది ఎఫెక్టివ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. క్విక్ అండ్ ఎఫిషియంట్ ప్రాసెస్ నాలెడ్జ్ అంట. షుడ్ బి కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఓకే, ఎవరైతే పూణేకి వెళ్ళి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ పొజిషన్కి అప్లై చేసుకోండి. అండ్ దట్టు ఓన్లీ బీకామ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫోసిస్ నుంచి, ఇది కూడా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి హైదరాబాద్ లొకేషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందాక దానికి బీకామ్ కాబట్టి దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 వరకు సేమ్. అండ్ ప్రొఫెషనల్ విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు. క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అబిలిటీ టు అండర్స్టాండ్ ప్రాసెస్ నాలెడ్జ్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఓవరాల్ అండ్ రిటర్న్ షుడ్ బి కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. కానీ హైదరాబాద్ లొకేషనే కాబట్టి మాక్సిమం అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ లింక్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీకు ఏదో పాపప్ వస్తుంది. దీనికి క్లోజ్ చేయండి. ఒక్కసారి ఇక్కడ క్రాస్ మార్క్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయండి. చాలా మంది దీన్ని చూసే వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతున్నామేమో అని చెప్పి అనుకుంటున్నారు. సో కాదు, అది జస్ట్ పాపప్ మాత్రమే. దాన్ని మీరు క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేస్తే మళ్ళీ మీకు నార్మల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లింక్స్ అనేవి ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. That's it for today's video, guys. For more job notifications, please do subscribe and hit the bell icon. See you in the next video. Signing off.